ఈరోజు జరిగిన 3వ వైలెంట్ క్రైమ్ ఇదే. అరే కార్ గుద్దేసిందని అంటున్నారు, భయపడకుండా ఎలా ఉంటావు? ఈ పారాసిటిక్ లార్వే ప్రపంచమంతా వ్యాపించింది. నీలో ఉన్న పరాన్న జీవిని నేను. అయితే ఎవరు నువ్వు? మనుషులతో నువ్వు కలిసిపోయావా? అసలు నీ జీవితంలో కష్టాలు తప్పితే ఏం లేవా? ఏం జరిగినా సరే నేను పారిపోను. హలో గైస్, వెల్కమ్ టు హాలీవుడ్ ఎంపైర్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది పారాసైట్ ది గ్రే సిరీస్ ఒక రివ్యూ అనమాట. ఇది యాక్చువల్లీ సీజన్ 1 అన్నమాట. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది 5th ఏప్రిల్లో. నేను చూడడం అంటే లైన్గా చూడలే అన్ని ఎపిసోడ్లు, కొంచెం లేట్ అయింది. ఇంకా సిరీస్ ఎలా ఉందన్న మాటకు వస్తే సిరీస్ అయితే నాకు బాగా నచ్చింది నిజంగా. ఎందుకంటే నేను చూసిన ఇప్పటికొచ్చి జాంబీ సిరీస్ చాలా చూసాను, కానీ ఒక జాంబీ సిరీస్ నాకు బాగా నచ్చింది, హ్యాపీనెస్ సిరీస్. అండ్ పారాసైట్ నిజంగా జాంబీని తలతక్కినేలా ఉంది, అంత బాగుంది నిజంగా. సిరీస్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో అయితే ఇప్పటికి తెలుగులో అవైలబుల్గా ఉంది. ఇది లాంగ్వేజెస్ వచ్చేసి మీకు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అండ్ కొరియన్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. వీళ్ళు ఒకసారి లుక్ వేసేయండి. ఇది వచ్చేసి మీకు జాపనీస్ మాంగా అడాప్టేషన్ అనమాట. మాంగా సిరీస్ వచ్చేసి మీకు ఇది అఫీషియల్ రీమేక్ అని చెప్పుకోవచ్చు. పారాసైట్ ది మ్యాక్సిమం అనే సిరీస్కి అఫీషియల్ రీమేక్ ఇదైతే. ఒకవేళ మీరు అది చూడకపోయినా ఇది అయితే పూర్తిగా అర్థమైపోద్ది, ఎందుకంటే దీని ప్లాట్ చెప్తే వినండి. ఏం లేదు, కొన్ని పారాసైట్లు భూమి మీదకి వస్తాయి. అది మనిషి బ్రెయిన్లోకి వెళ్ళి వాళ్ళని హోస్ట్గా చేసుకొని భూమిని పరిపాలించాలనుకుంటాయి. సో మానవులు ఏం చేశారు ఆఖరికి, ఇదే పాయింట్ మీద నడుస్తుంది. మెయిన్ స్టోరీ చెప్పేసాను అనుకోకండి, చెప్పాను, కానీ మీకు ఇక్కడే ట్విస్టులు లేదా మీకు ఏంటంటే చూపించే విధానం నిజంగా బాగుంటుంది. ఎందుకంటే ఇంకేం పెద్ద స్టోరీ ఏం లేదు దాంట్లో, అదొకటే. కానీ దాన్ని తీసుకెళ్ళిన విధానం బాగుంది, స్టోరీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలే, లాగ్ అనిపించలేదు నాకు. ఇది వచ్చేసి హారర్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ పరంగా అయితే వచ్చింది. దీనికి IMDb వాళ్ళు ఇచ్చింది 7.2 out of 10 అయితే ఇచ్చారు. అండ్ నాకైతే నిజంగా బాగా నచ్చింది ఈ సిరీస్. దీని క్రియేటర్ వచ్చేసి హిటోషి ఇవాకి. రన్ టైం వచ్చేసి 1 hour 1 minute అయితే ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుంది. మొత్తం 6 ఎపిసోడ్లు, 5 గంటలు కూర్చుంటే అయిపోద్ది మీకు. అండ్ దీని ఒక రేటెడ్ వచ్చేసి TVMA రేటెడ్, అంటే మీకు ఎక్కువ సిరీస్ ఉంది కదా, ఆ రేటెడ్లో వస్తుంది ఇది. ఇంకా ప్రొడక్షన్ కంపెనీస్ వాల్యూస్ వచ్చేసి క్లైమాక్స్ స్టూడియో వాళ్ళు బాగానే ప్రొడక్షన్ వాల్యూస్ నిలబెట్టుకున్నారు, బాగుంది. అండ్ వావ్ పాయింట్ వాళ్ళు కూడా బాగానే చేశారు. సో ప్రొడక్షన్ ఇక్కడ తగ్గలేదు, చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్ ఎక్కడ క్వాలిటీ అయితే తగ్గించలే, అదైతే ఖచ్చితంగా చెప్తా. అండ్ క్యాస్ట్ వచ్చేసి జియాన్సిన్ని, ఇతనైతే యాక్టింగ్ బాగా చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ కోక్యో హ్వాన్, ఇతను కూడా యాక్టింగ్ బాగా చేశాడు. అండ్ లీ జింగ్ హియన్, ఇతను యాక్టింగ్ అయితే వీళ్ళందరూ బాగా చేశారు నిజంగా. అండ్ ఇంకో 2 క్యారెక్టర్లు ఉన్నాయి, కేవాన్ హియో అలాగే కిమ్ మిన్ క్వాన్. వీళ్ళైతే యాక్టింగ్ వీళ్ళకి ఇచ్చిన రోల్స్లో వీళ్ళైతే బాగా చేశారు. ముఖ్యంగా మనకి కిమ్ మిన్ క్వాన్, ఇతని మీద ఒక నేసించండి, మీకు తెలుస్తుంది ఎందుకు చెప్పాను. అండ్ ఈ మూవీలో అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి, అందరికీ మంచిగా వాళ్ళకి ఇవ్వాల్సిన రన్ టైం, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. అంటే క్యారెక్టర్కి జస్టిఫై చేశారు. ఒక క్యారెక్టర్కి ఏదో ఈజీగా లేపేశారు అనిపించింది, కానీ మిగతావన్నీ బాగానే ఉన్నాయి. ఫైనల్గా నేను చెప్పే వర్డ్ ఏంటంటే ఇది వర్తబుల్ సిరీస్, ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి లుక్ అయ్యండి. నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది. ఒక విషయం చెప్తున్నా, సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి నెట్ఫ్లిక్స్కి, లేకుండా అవ్వదు. మీరు లింకులు పెట్టండి, టెలిగ్రామ్ లింక్ చెప్పు, అది ఇది అని అడగండి, నాకు ఏం తెలియదు. వెళ్ళి నెట్ఫ్లిక్స్లో ఉంటే సబ్స్క్రిప్షన్ చూడండి, లేదా మీకు తెలిసి ఎక్కడ చూడాలో అక్కడికి వెళ్ళి చూసుకోండి టెలిగ్రామ్లో. అండ్ అంతే గైస్, ఫైనల్గా నేను చెప్పాల్సి అనుకుంది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది. ఇంకెంతకు మించి ఏం చెప్పను. మళ్ళీ కలిగితే నెక్స్ట్ వీడియోతో, అంతవరకు గుడ్ బై. రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ చూడకపోతే మన దాంట్లో 3 అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ 3 షార్ట్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి ఒక్కొక్క వీడియోలో. అవి వీడియోలు వచ్చినప్పుడు మనకి షార్ట్స్ అయితే ఆపుతాను. వీడియో ఒకరోజు వస్తే షార్ట్ ఒకరోజు వస్తుంది, అది అయితే గ్యారంటీ. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేసుకో. మంచి